అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి 1900 వీడియోలు ఉంటాయి. ఏవో కొన్ని వీడియోలు ఈ మన ఇతిహాసాల గురించి వాటి గురించి చెప్పినప్పటికీ మిగతావన్నీ కూడా లా గురించి ఎక్కువ వీడియోలు ఉంటాయి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ ప్రజలకి ఏపీ గవర్నమెంటు ఫ్రీ హోల్డ్ భూముల తాలూకా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తూ మరొక 2 నెలల పాటు పొడిగించింది. అంటే ఈ ఫ్రీ హోల్డ్ భూములు అనేటువంటివి రిజిస్ట్రేషన్స్ అనేవి 2 నెలల పాటు పొడిగిస్తూ, అంటే రిజిస్ట్రేషన్ ఆపేశారు, అవి 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది రెవెన్యూ శాఖ. ఏం జరిగింది అంటే గతంలో అసైన్డ్ భూములు తొలగింపు, అసైన్డ్ భూములు పేర్లు అనమాట. అంటే అసైన్డ్ భూముల్లో నేను ఉన్నప్పటికీ అసైన్డ్ భూమి కాకుండా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ అనేటువంటిది తొలగిస్తూ రిజిస్ట్రేషన్లకి అనుమతి ఇచ్చారు. అవి అక్రమాలకు గురయ్యాయి అని చెప్పి ఆరోపణలు జరగడం వల్ల మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని ముందు ఆ రిజిస్ట్రేషన్లు ఆపుతూ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు అనేటువంటి జారీ చేసింది. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్స్ ఏవైతే జరిగాయో అలాంటివన్నీ క్యాన్సిల్ చేసే అధికారాలని కలెక్టర్లకు ఇస్తూ ఒక జీవో అనేటువంటిది పాస్ చేయడం జరిగింది. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అధికారాన్ని కూడా కలెక్టర్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏపీలో ఫ్రీ హోల్డ్ భూములు అని చెప్పి ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్లు అనేటువంటివి పూర్వం అంటే ఈ పాత గవర్నమెంట్లో 20 సంవత్సరాలు దాటిన తర్వాత అనుమతులు తీసుకొని కలెక్టర్లు వాళ్ళు పర్మిషన్ ఇస్తే చేసుకునే ప్రక్రియ ఉండేది. అలా కాకుండా ఏం చేశారంటే పర్మిషన్ లేకుండానే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద ఎక్కడికైనా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని జరాయితీగా మార్చే ప్రక్రియ జరగడం వల్ల 5 లక్షల ఎకరాలు ఎన్నో అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ జరగడం, ఇవన్నీ లావాదేవీలు, అందులో 25,000 రిజిస్ట్రేషన్లు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి ఆరోపణలు అనేవి ఉన్నాయి. దాంట్లోకి మనం డీప్గా వెళ్ళవసరం లేదు, మనకి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకోవాలి. ఇవి నిబంధనలు పాటించకుండా, అంటే నిజంగానే ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అధికారాన్ని పొందేడా వ్యక్తి, అసైన్డ్ భూముల్ని ఇన్ని సంవత్సరాలు పొజిషన్లో ఉన్నాడు, ఇంత పండించుకున్నాడు, అతను అధికారం రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోవడానికి అధికారం పొందాడా లేదా అన్నది చూడకుండానే రిజిస్ట్రేషన్కి అనుమతి ఇవ్వడం వల్ల అవి ఏం చేశాయంటే అక్రమార్కుల చేతిలోకి లేదా రియల్ ఎస్టేట్ హోల్డర్ చేతిలోకి పోయాయని చెప్పి ఆరోపణలు. దాని మీద ఇప్పుడు ఏమైందంటే విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరిగినంత కాలం కూడా నిలుపుదల చేశారు. అయితే అసలు ఫ్రీ హోల్డ్ భూములు అంటే భూమిపై అసైన్డ్ భూములు లేదా ప్రభుత్వ భూములు ఇలా రకరకాల భూములు ఉన్నాయి. ఇలాంటి భూములపై వాళ్ళే సాగు చేసుకుంటూ చాలా సంవత్సరాలు బట్టి ఉండు భవనాలు నిర్మించుకొని ఉండడం ఇవన్నీ చేస్తారు. యాజమాన్య హక్కు మాత్రం రాదు వాళ్ళకి. యాజమాన్య హక్కుని కలిగి ఉండటాన్ని ఫ్రీ హోల్డ్ అంటారు. అలాంటి వాటి రిజిస్ట్రేషన్స్ అని అనుభవించవచ్చు, ఎంతకాలం అన్నా అనుభవించవచ్చు, కానీ పూర్తిగా అమ్ముకునేటువంటి అధికారం అనేటువంటిది ఉండదు. అలాంటి ఆ భూముల్ని మీరు ఇల్లులు కానీ లేకపోతే ఏదైనా నిర్మాణాలు చేసుకుంటే మీకే చెందుతుంది. మీ తర్వాత మీ కుమారులు మీ మనవలు అందరూ అనుభవించవచ్చు, దాన్ని ఏమీ అడ్డుకోవడం లేదు. కాకపోతే ఆ భూములు బయట వాళ్ళకి అమ్మేసుకొని అది మళ్ళీ జరాయితీలుగా మార్చేటటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదు. అది జరిగింది, దాంట్లో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ఆరోపణలు జరిగాయి. అందువల్లే ఈ ఫ్రీ హోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్స్ అనేవి నిలుపుదల చేసింది జరగవు. ఇప్పుడు అన్నీ కూడా బ్లాక్లో ఉంటాయి. ఆ 22A అనేటువంటిది రెడ్ మార్క్ పెట్టి ఉంటుంది. కొంతకాలం మాత్రం జరగదు. జై హింద్, భారత మాతా కీ జై.